రక్షణ పొందుకోవాలా. ఆమె ఆమె నిజమైన దేవుడు. ఆయన మన పాపాల కొరకు ఆయన రక్తాన్ని చిందించిన దేవుడే. బ్రదర్ రేసి మిమ్మల్ని ప్రేమిస్తున్నారండి, సిస్టర్ రేసి మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఈరోజు ఎంతమందికి మండాలనుంది? మండాలి. ఎంతమంది మండుతారు? మండల నుండి ఆశ కలిగి ఉన్నారా? నేను ఈ రోజున మండి ఇక్కడి నుంచి నేను ఆత్మలో మండి వెళ్ళాలి. యేసు నామములో చాతబడి శక్తులు బయటికి రాబోతా ఉన్నాయి. మాంత్రిక శక్తులు బయటికి రాబోతా ఉన్నాయి. చాతబడి శక్తులు, మాంత్రిక శక్తులు, పాడమతి శక్తులు బయటికి రాబోతుండగా బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడదాం. కుప్పలు కుప్పలుగా పడిపోబోతుంటారు. తీసుకురావాలి యేసు నామములో. యేసు నామములో శాతబడి శక్తులు, పాడమతి శక్తులు యేసు నామములో బయటికి రా. పడిపోతున్నారు. ఈ బిడ్డలో నుంచి చాతబడి ఇప్పుడే బయటికి రావాలా? బయటికి రావాలి. యేసు నామములో బయటికి రావాలా? యేసు నామములో, యేసు నామములో చాతబడి చేస్తున్న మాంత్రికుడా ఇక్కడ ప్రార్థన చేస్తుండే అక్కడ నీ కుండలు పగిలిపోవునుగా, పగిలిపోవునుగా, పగిలిపోవునుగా. అచ్చరైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే బిడ్డని తాకు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు, యేసు. శారా గర్భాన్ని తెరిచిన దేవుడా, ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవుడా, లేయా గర్భాన్ని తెరిచిన దేవుడా తెరవబడునుగా, 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 తెరవబడునుగా. గొలియాతు చూసి గడగడ వణికిపోతా ఉన్నారు, బహు భీతులైతున్నారు. వాడిని చూసి భయపడతా ఉన్నారు, వాడిని చూసి పారిపోతా ఉన్నారు. మనం పారిపోయే బిడ్డలముగా కాదు, నిలబడే బిడ్డలముగా లెగుదుముగా. దిగులు పడడానికి వీలు లేదు. నీవు నమ్మిన దేవుడు చాతగాని దేవుడు కాదు, రోషము కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. అమ్మా తేజ మినిస్ట్రీ ద్వారా మరి చక్కటి పరిచర్య మా తాడేపల్లిలో దైవజనులు మరి అమ్మ తేజాయి గారు అలాగే అమ్మగారు కూడా మంచి సందేశాలు మాకు ఇచ్చారు. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు మేము రావటం ఇక్కడ మేము ఆత్మీయంగా బలపడ్డాం. దేవుని సేవ చేస్తున్నాం, ఒక సేవకుని మంచి అభిషక్తులు మా ప్రాంతానికి రావటం మాకెంతో గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఈ లోకల్లో ఉన్న సంఘాలు, సేవకులు మేమెంతగానో బలపడ్డాం. రెండవది దైవజనుల ద్వారా ఆత్మీయంగా దేవుని అభిషేకాన్ని మేము పొందుకున్నాం. మళ్ళీ ఇదే సంవత్సరం మళ్ళీ ఇక్కడ అమ్మతేజ గారు పెట్టాలని కోరుకుంటున్నాం. అలాగే చాలా మంచి మంచి అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. నాకు కూడా ఇక్కడ ఇంతవరకు ప్రార్థనకి వెళ్ళాను కానీ ఎక్కడా నాకు ఇంత అద్భుతంగా అనిపించలేదు. ఈ ప్రార్థన వచ్చి నాకు చాలా మార్పు కలిగింది. మళ్ళీ సంవత్సరం అమ్మతేజ గారు ఇక్కడ పెట్టాలని మనసారా కోరుకుంటున్నాం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రతి ఒక్కరికి తెలిసిందే, కానీ అది దేవుడు చేతిలోకి వెళ్ళి ఆశీర్వదించబడిన తర్వాత ఆ ఎరగబడటం అన్నది శ్రమలని, అది ఒక ఆత్మీయ రీతిలో అది చాలా ఎక్సలెంట్గా నేను ఇంప్రూవ్ అయ్యాను. చాలా సార్లు విన్నాను కానీ, అది ఒక కథలా విన్నాను కానీ, ఇది చాలా అద్భుతమైన ఒక జీవితం. ఎరగబడి నలగబడి అదే రీతిలో దేవుని చేతులు ఆశీర్వదించబడినట్లు ఎగ్జాంపుల్ నా జీవితం అంతా అలాగే అయి ఉన్నది. ఇది పోస్టర్ చూసి ఈ మీటింగ్స్కి అయితే మేమైతే వచ్చాము. దేవుడు ఈ సభలను ఎంతో జయకరంగా జరిగించారు. మేమెంతో మా జీవితంలో విజయం సాధించాలనే అంత ధైర్యం మాకు వచ్చింది. అందుని బట్టి దేవునికి మేమెంతో స్తుతి మహిమ చెల్లిస్తున్నాం. 2, 3, 4 రోజుల్లో చాలా అద్భుతంగా జరిగాయన్నమాట. మరొక్కసారి ఇటు రావాలని మేము చాలా ఆశిస్తున్నాం. ఈరోజు విజయమే విజయం. దేవునికి మహిమ కలుగును గాక. మీటింగ్ చాలా బాగుందండి, చాలా బలపడ్డాం మేము.
ఈ మీటింగ్ ద్వారాగా చాలా స్వస్థత కూడా పొందామండి. ఈ మీటింగ్ అసలు చాలా జరుగుతుంది, మాకు చాలా అదృష్టం ఈ తాడేపల్లిగూడెం. చర్చిలో ఏ విధంగా ఉండాలి, అయ్యగారి దగ్గర ఏ విధంగా నేను ఉండాలని చెప్పేసి నేను తెలుసుకున్నాను. అదేవిధంగా నేను చర్చిలో ఏ విధంగా పరిచయం చేయాలి అన్న విధానం తెలుసుకున్నాను. అలా కాకుండా దేవుడికి ఏం సమర్పించుకున్నాను అన్న విషయం కూడా తెలుసుకున్నాను. ఇక్కడి నుంచి దేవునికి బలంగా ఘనంగా వాడబడదని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఈరోజు. ఇక్కడి నుంచి దినము తాడేపల్లిగూడెంలో జరిగిన పాస్టర్ అమ్మ తేజ గారి యొక్క ఈ కార్యక్రమంలో చాలా ఆత్మీయంగా అద్భుతమైన మరి నేటికాల ప్రవచనాలు, నేటికాల ఆత్మ ఎలాగూ కుమ్మరించబడుతుందో ఆ రీతిగానే చక్కగా మరి కార్యక్రమం అంతా కూడా ఆత్మీయంగాను మరి ఆత్మ ప్రవేశం కలిగి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మను పొంది ఎంతో చక్కగా ఈ కార్యక్రమంలో ఏకీవించారు. బహు విస్తారమైన ప్రజలు ఏకీవించటం, అలాగే దానిని బట్టి చాలా అద్భుతమైన రీతిగా జరగటం, అలాగే ఎందరో మరి ఆత్మీయంగా ఆత్మను పొందడం, పరిశుద్ధాత్మను పొందటం, ఇలాంటి గొప్ప పని మరి మన తాడేపల్లిగూడెంలో జరిగింది. దీన్ని బట్టి చాలా సంతోషిస్తూ మరి తాడేపల్లిగూడెంలో మేము కూడా ఈ కార్యక్రమంలో ఏకీవించడం చాలా సంతోషం.